హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. బొంగులతో ప్లస్ అటుకులతో కలిపి పకోడీ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈవినింగ్ స్నాక్ కింద నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సింపుల్గా చెప్పేస్తాను రండి. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చెప్తాను. ఫస్ట్ కొద్దిగా అటుకులు, కొద్దిగా బొంగులు, ఉప్పు, పసుపు, కారం, వాము, కొద్దిగా శనగపిండి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం తురుము, ఆయిల్. దట్స్ ఆల్. ముందు నేను అటుకులు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఒక 3 గుప్పెళ్ళు అటుకులు తీసుకుంటే కనుక ఒక్క గుప్పెడు మనమరాలు తీసుకోండి చాలు. దీంట్లో మీరు క్రిస్పీనెస్ కోసం, టేస్ట్ కోసం కొంతమంది ఎగ్ కూడా వేస్తారు, మీ ఇష్టం అది. ఇది ప్యూర్ వెజ్ రెసిపీ కింద చేయదలుచుకున్నాను నేను. సో ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఎగ్. దీంతో నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి కరకర అనేది. ఫస్ట్ నేను కొంచెం పసుపు వేస్తున్నాను, సరిపడా ఉప్పు వేస్తున్నాను, కారం తినేవాళ్ళు కారం తిన్నంత, వాము కొంచెం వాము, అండ్ దెన్ ఉల్లిపాయ. ఇందులో ఎక్కువ మనకి జనరల్గా శనగపిండి పకోడీలో అయితే ఎక్కువ ఉల్లిపాయ దాని బేస్, కానీ ఇక్కడ ఉల్లిపాయ కాదు, మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బేసే. కరివేపాకు కొద్దిగా లేత కరివేపాకు కాబట్టి అలాగే వేసేసాను. అండ్ అల్లము, ఇదిగోండి అల్లం తురుము. ఎక్కువ వద్దండి, ఏది కూడా ఎక్కువ వద్దు. దేని టేస్ట్ అయినా కానీ సెటిల్గా ఉంటేనే ఆ రెసిపీకి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర, శనగపిండి కొంచెమే చాలు. అంటే బైండింగ్ చేయడానికి కావాల్సిన శనగపిండి తప్పితే నేను ఎక్కువ తీసుకోవట్లేని చూడండి. ఇదిగోండి పచ్చిమిర్చి వచ్చింది మనది, వేసేసిన. ఇది నీళ్ళతో తడుపుతారా ఎగ్తో తడుపుతారా మీ ఇష్టం. నేను వాటర్ తీసుకుంటున్నా. సరిపడినంత వాటర్ వేసుకోండి, ఇట్లా పిసుక్కుంటూ కలపండి. ఇదిగోండి ఇట్లా గట్టిగానే కలుపుకోవాలి. ఇట్లా దానికి ఎక్కువ వాటర్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి, అయిపోయింది. ఇంత సింపుల్గా మీరు పడి ఇన్ని ఉల్లిపాయలు కోసి ఎంత శనగపిండి వేసి అరిగిందా లేదా అని ఆలోచించి పిల్లలకి ఈ టెన్షన్లు ఏమీ అవసరం లేదు. 100% అరిగిపోతుంది. ఎందుకంటే బొంగులు మరమరాలు ఈజ్ మేడప్ ఆఫ్ అన్నం, మనం రోజు తినే అన్నం. ఇదిగోండి ఆయిల్ కాగిపోయిందో. ఇలా గట్టిగానే ఉంచుకోండి, మర్చిపోవద్దు. మరీ లూజ్గా ఇస్తే ముద్దలాగా వస్తుంది, అంటే మెత్తటి పకోడీ లాగా వస్తుంది. సో వచ్చేసిందా? ఇదిగోండి పకోడీలు ఎప్పుడు కొంతమంది ఇట్లా వేస్తారు, నేను ఇట్లాగా చెయ్యి ఇట్లా దులిపేస్తాను. సో దట్ కరకరలాడుతూ వస్తుందని ఇట్లా అనీవెన్గా వేస్తాను, చిన్న ముక్కలు. నూనె ఎప్పుడైనా ఇట్లా పొంగుతుంటే కాగక ముందే కొంచెం ఒక చింతపండు రెక్కేయండి, ఇట్లా పొంగకుండా ఉంటుంది. ఇక డిఫరెంట్ టేస్ట్తోని మనకి ఎప్పుడు అలవాటైన టేస్ట్ డిఫరెంట్గా కరకరలాడే టేస్ట్ కావాలంటే ఈ పకోడీ తినాల్సిందే. ఇంకోండి ఇలా కరకరలాడితే చాలు. మనకి కలర్ తెలుస్తుంది కదా, తీసేస్తున్నా. నాకెందుకో ఎక్కడో ఆయిల్ పీలుస్తున్నట్టు వస్తుంది. మీకు కూడా అలాంటి డౌట్ వస్తే కనుక ఒక పని చేయాలి, ఆ టిప్ కూడా ఇప్పుడు చెప్తా, సందర్భం వచ్చింది కాబట్టి. పకోడీ తినేవాళ్ళు 2 రకాలండి. ఆ పొడుము ఎత్తుక్కునే వాళ్ళు ఒకళ్ళు, గట్టి పకోడీ కావాలనుకునే వాళ్ళు ఒకళ్ళు. వాళ్ళ కోసం కూడా ఇవాళ ఒక టిప్ దొరికింది నాకు, అది కూడా చెప్తాను మీతో. ఇదిగోండి కొంచెం పిండి ఉంది కదా, ఈసారి ఎలా వస్తుందో చూడండి. కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసిన, వెరీ లిటిల్, ఒక 1 టీ స్పూన్ మహా అయితే. దీన్ని కలుపుతున్నాను, కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. అంతా మన చేతుల్లోనే ఉందండి. నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్న దాన్ని మీకు నేర్పిస్తున్నాను, అంతే తేడా. మీరు ఇంకొకరికి నేర్పించండి. ఇది కూడా మరీ లూజ్గా ఏం కలపలేదు నేను, జస్ట్ గట్టిగానే కలిపిన. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది. దీన్ని కొంచెం ముద్దలు వేస్తున్నా ఇప్పుడు. బస్ ఈ కలర్ చూసారా ఇప్పుడు, అండ్ ఇది టెక్స్చర్ చూసారా? పొడుం వాటికి యాడ్ చేస్తే ఒకటే దెబ్బకి 2 పిట్టలు. అటు వాళ్ళ తృప్తి, ఇటు మన తృప్తి. ఎప్పుడైనా ఇలాగ వేయండి. కట్టేస్తున్నా. దట్స్ ఆల్. పొడం కావాలంటే ఇలా, ఇంత కరకరావు. గట్టి పకోడీ అంటారు చూసారా, కొంతమందికి స్మూత్గా మెత్తగా ఉండే పకోడీ ఇష్టం ఉండదు. వాళ్ళకి పళ్ళకి చాలా పెద్ద పని, మంచి పని, ఇష్టమైన పని. అండ్ పకోడీ తిన్న ఫీలింగ్ సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నాకు తిండి మీదనే పడింది దృష్టి అంతా, అందుకని నేను మాట్లాడలేకపోతున్నాను. మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు. ఈ పకోడీతో నమస్కారం.